నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దక్షిణమూర్తి ఫోటో ఇంట్లో ఉండొచ్చా? ఇంట్లో ఉంటే అసలు ఎటువైపు ఉండాలి గురుగారు? దానికి నిత్యం పూజలు అవసరమా, లేదంటే నిత్యం పూజలు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. సో దానికి పూజలు చేయాలి అంటే ఎలాంటి రకమైన పూజలు పాటించాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దక్షిణామూర్తి పటం గనక మన ఇంట్లో ఉంటే ప్రశాంతత ఉంటుంది మొట్టమొదటిగా. ఎందుకు అంటే సత్యంలో మనిషి బ్రతకడం ప్రారంభిస్తాడు. ఓకే. మనం ఏంటంటే మెయిన్గా ఎందుకు మనం ఇంత ఇబ్బంది పడతాము లైఫ్లో అంటే ట్రూత్ తెలుసుకోకపోవడం వల్ల. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, ఒక 3-4 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఆ అబ్బాయి చక్కగా ఒక కారుతో ఆడుకుంటున్నాడు. మీరు ఆ కారు లాక్కోగానే ఏడుస్తాడు. అవును గురుగారు. అదే సేమ్ పిల్లవాడు ఒక 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు కారు తీసుకుంటే ఏడవడు. ఎందుకు? అదే పిల్లవాడు అదే కారుగా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. ఈ కారు కాకపోతే ఇంకోటి కొనుక్కుంటా అంటాడు. అదే ఇంకో 25 ఏళ్ళ తర్వాత అయితే ఇంకా మెచ్యూరిటీ ఉంటుంది. అవును గురుగారు. అంటే ఏమిటి? దీనికోసం నేను ఆడవడం ఏమిటి? ఇది బొమ్మ కేవలం. షాప్కి వెళ్తే 100 రూపాయలు 200 ఇస్తే ఇంకా 1000 రూపాయలు ఇస్తే ఇంకా రిమోట్ కంట్రోల్ కారు కూడా వస్తుంది. సో ఇట్స్ మ్యాటర్ ఒక షాప్కి వెళ్ళి కొనుక్కోవడం వరకే. నేను దీనికోసం ఎందుకు ఏడుస్తున్నాను అని ఒక క్లారిటీ పెరగడం వల్ల ఏడవడం. అంతకుముందు ఏంటంటే ఇదే ప్రాణం, అమ్మో ఇది లేకపోతే నేను జీవితం లేదేమో అన్నట్టుగా దాంతో ఏడుస్తుంటాడు ఆ పిల్లవాడు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ మనకు పెరిగేటువంటి యోగాన్ని ఇచ్చేది దక్షిణామూర్తి. ఎందుకు అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనేటువంటిది మన జన్మజాతకంలో చంద్ర గురుగ్రహాల యొక్క అస్థిరత్వంగా ఉన్నటువంటిది స్థిరంగా తయారు చేస్తుంది. చంద్రుడు బాలేడు అనుకోండి, ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి మానసికమైన వైకల్యం, మానసికంగా ఇబ్బంది పడడం, బాగోపోవడం అంటే ఏమిటి అంటే చంద్రుడు పాపగ్రహాలతో ఉన్న సింగిల్గా కేమద్రుమ యోగము అంటారు. అంటే గ్రహాలన్నీ ఒకవైపు అయిపోయి చంద్రుడు సింగిల్గా ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఏదో తెలియని ఒక భయం, లేదా చంద్రుడు రాహుతో ఉంటే ఏదో తెలియని ఒక ఏదైపోతుంది ఏమైపోతుందో అని ఒక భయం. చిన్నపిల్లలు అందుకే చూడండి భయం పడుతూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ లేదు. ప్రతిదీ కూడా మనకు చూడండి, ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు భయంగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేసాక భయం పోతుంది. అలా ఏంటంటే సింగిల్గా ఉన్న చంద్రుడు, పాపగ్రహాలతో ఉన్న చంద్రుడు ఎక్కువ భయపడుతూ ఉంటాడు. అలాంటి వారు దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పెట్టుకొని చక్కగా ఇలా కూర్చొని స్తోత్రం విన్నా సరిపోతుంది. మనిషికి క్లారిటీ ఆఫ్ లైఫ్ ఇది పెరుగుతూ ఉంటుంది. అది ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టాలి. గురుగ్రహం పాడైన గురుబలం అంటారు చూసారు. ఇప్పుడు ఎవరికైనా జన్మజాతకంలో ఏ పని అవ్వట్లేదు అంటే గురుబలం లేదు. మరి గురుబలం పెరగాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన గురుబలాన్ని పెంచుతుంది. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా గురుబలాన్ని పెంచుకోవడము వీటి వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇంట్లో ఈశాన్య మూలలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా దక్షిణామూర్తి. ఎలాంటి పూజలు చేస్తే మంచిది అంటారు గురుగారు? ఏ దేవతకైనా పంచోపచారము లేదా షోడశోపచార లేనట్లయితే 64 ఉపచారాలతో చేసేటువంటి పూజ చేసుకోవచ్చు. పంచోపచారం అయితే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది. గంధము, ధూపము, దీపము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. లం అనే అక్షరంతో లం పృథ్వీ తత్వాత్మనే అని చెప్పి గంధం సమర్పిస్తాం దక్షిణామూర్తికి అని. అదేవిధంగా హం ఆకాశతత్వాత్మనే అని పుష్పం సమర్పిస్తాము. యం వాయుతత్వాత్మనే అనేటువంటి దాంతో ధూపం, రం అగ్నితత్వాత్మనే అని చెప్పని దీపాన్ని, నైవేద్యం మనం ఏదైతే మనం ఏం పెడతాము. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ దేవతకు ఆరాధన చేసినా కూడా ఫలాపేక్ష రహితంగా చేయాలి. ఫలము ఆశించి గనక చేస్తే ఆ దేవత ఇచ్చే ఫలితం మీకు సున్నా రాదు ఏమి. ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఆ ఫ్రెండ్ మీకు ఒక ఆవిడ ఎవరో మీకు టీయో ఏదో ఒకటి టిఫిన్ ఏదో ఇస్తూ నీతో ఈ పని ఉంది కాబట్టి నీకు ఇస్తున్నాను, నువ్వు ఆ పని చేస్తావనే ఉద్దేశంతో ఇస్తున్నాను నువ్వు అని చెప్తూ ఇచ్చావనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే లేకపోతే నువ్వు టీవీ ఇవ్వా నాకు? తప్పకుండా వస్తుంది. ఇది ఫ్రెండ్ విషయం తీసుకుందాం. తల్లికి దగ్గరికి వెళ్దాం. ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ ఉండే రిలేషన్. తల్లికి మీరు ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ శాలరీ వచ్చింది జాబ్లో, రాగానే వెంటనే శాలరీ నుంచి ఒక శారీ కొనిచ్చి, అమ్మ నేను నీకు శారీ ఇచ్చాను కాబట్టి రోజు పొద్దున్న టిఫిన్లో ఇవి నువ్వు యాడ్ చేయాలి, మధ్యాహ్నం నాకు ఇంకా బిర్యానీ వండి పెట్టాలి, రాత్రికి నేను వచ్చేసరికి ఇంట్లో అంతా రెడీ అయి ఉండాలి అని చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది తల్లికి?
అంటే నువ్వేంటి అసలు నన్ను పని చేయడానికి శారీ ఇచ్చావా? ఇచ్చావా అన్నట్టు ఉంటుంది. అలాగే మనం చేస్తున్న తప్పు ఏంటంటే పెట్టి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉన్నాం. అడగడం తప్పు కాదు, కానీ నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇచ్చేయని అడగడం తప్పు. ఇప్పుడు అదే తల్లిగారికి మనకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్, నా ఫస్ట్ శాలరీతో నీకు ఒక శారీ కొనివ్వాలని 10,000 శాలరీ నీకు కొనివ్వాలని ఉంది, నా ఫస్ట్ శాలరీ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉందని ఇవ్వడం వేరు. అవును గురువుగారు. అదే గెస్ట్గా మీరు వెళ్ళినప్పుడు అబ్బా వచ్చావా అని చెప్పి ఆనందంతో టీ పెట్టి చూడు తిను ఇది ఎట్లా ఉంది చూడు అని చెప్పి చెప్పడం వేరు. మనము భగవంతుడితో ఉండే రిలేషన్ అట్లా మెయింటైన్ చేయగలగాలి. ఎంతో ప్రేమగా భక్తిగా మీరు కనుక చేస్తే అప్పుడు స్వీకరిస్తాడు భగవంతుడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. అని చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. ఫలాపేక్ష రహితంగా మీరే తీసుకోరు. ఒక గెస్ట్గా వెళ్ళినప్పుడు నేను ఆశిస్తున్నాను కాబట్టి టీ తీసుకోంటే లేదు, అసలు మీరు తీసుకుంటారా చెప్పండి? లేదు గురుగారు. ఏమిటిది అంటే ఫ్రెండ్షిప్ ఏమైపోయింది ఇక్కడ అనిపిస్తుంది. అలాగే ఈ చరాచర విశ్వం మొత్తం కూడా ప్రతి జీవిని ఆయన నడిపిస్తున్నాడు లోపల నుండి. అలాంటప్పుడు నువ్వు కనీసం భక్తిని ఇవ్వలేవా? తప్పకుండా ఇవ్వచ్చు. ఎంత ఖర్చు అవుతుందమ్మా మీకు ఇంత గంధానికి, ఇంత పుష్పానికి, ఇంత ప్రసాదానికి? పోనీ ఇందులో ఇంకొక ఇది చెప్తాను చూడండి. ప్రసాదం పెట్టేటప్పుడు కూడా అందరూ చాలా మిస్టేక్స్ చేస్తారు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, మీ ఇంట్లోనే కదా సంథింగ్ అంటే ఒక తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నారు. భగవంతుడికి లడ్డూలు ప్రసాదం పెడదాం అనుకున్నారు. ఆ లడ్డూల్లో మాకిద్దరం 4 ఉన్నాం కాబట్టి 4 వెళ్ళి 8 లడ్డూలు ప్రసాదం ఎట్లాగా దేవుడు తినడుగా, తర్వాత మేమే తింటాం కాబట్టి 8 లడ్డూలు పెట్టేసి తర్వాత 2 పంచుకుందాం అనే భావంతో మీరు పెట్టారంటే భగవంతుడు స్వీకరించాడు. అలా కాకుండా అక్కడ పార్వతి పరమేశ్వరుడు గణపతి స్కందుడు ఉన్నారు కాబట్టి 4 వెళ్ళి 8 లడ్లు వాళ్ళకి నైవేద్యం పెడుతున్నాం అని పెట్టిన తర్వాత ప్రసాదంగా స్వీకరించడం వేరు. మేము 4 ఉన్నాం కాబట్టి 8 లడ్డూలు పెట్టడం వేరు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మీరు పలానా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, మేము 4 తినడానికని తెచ్చుకున్నాము, కాకపోతే నువ్వు వచ్చావు మరి తింటావా అంటే మీరు తింటారా? అసలు తినాలనిపించదు ఇంకా. అలాంటిది భగవంతుడికి అనిపిస్తుంది కదమ్మా. అందుకని ఏంటంటే భావన ముఖ్యం అంటారు. భగవత్ పూజలో మీరు దక్షిణామూర్తి చేస్తున్నారా, ఎవరిని పూజ చేసినా భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ భావనతో ఇస్తున్నారు చాలా ముఖ్యం. అది కేవలం దేవుణ్ణి పూజించే విధానంలో మాత్రమే కాదు, ఒక ఫ్రెండ్తో నడుచుకునే విధానం, ఒక భార్యతో నడుచుకునే విధానం, భర్తతో నడుచుకునే విధానం, ఒక పిల్లవాడిని చూసే విధానం, ఒక గురువుని చూసే విధానం, ఒక పని మనం చేస్తున్నప్పుడు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ప్రతి దాంట్లో కూడా భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సమ్ బ్యాంక్స్కి ఏదైనా వర్క్ వెళ్తుంటారు, గవర్నమెంట్ ఆఫీస్లో ఇస్తుంటే వాళ్ళు కేర్లెస్గా ఉంటే మీకు ఎట్లా ఉంటుంది? అరే గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? చాలా మంది ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు. అవును గురుగారు, బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మనం దాన్ని ఫేస్ చేస్తాం. అరే ఏంటి బ్యాంక్ అయితే మాత్రం వీళ్ళు ఇంత కేర్లెస్గా ఉంటారేంటి అనిపిస్తుంది. అందరూ ఉంటారని నేను చెప్పట్లే, కొంతమంది అవునా. కొన్ని వర్క్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఏమి పట్టించుకున్నట్టుంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మ మనకి. అలాంటిది అంటే మన పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళంతా కూడా పబ్లిక్కే ట్యాక్సులు కట్టి వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం. అలాంటిది ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఎంత భక్తిగా ఎంత ఇదిగా ఉండాలి. అది భావన పెట్టుకొని మీరు దక్షిణామూర్తికి చేస్తే పీస్ ఆఫ్ మైండ్ 100% ఉంటుంది మీకు. ఓకే గురుగారు, కొంతమందికి దక్షిణామూర్తిని అసలు ఏ రోజు పూజించాలో కూడా తెలియదు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు గురుగారు? ఒక విషయం అడుగుతానమ్మా, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఏ రోజు కావాలి? వారంలో రోజు కావాలి అని సెకండ్ కావాలిగా. మరి మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకున్న వాళ్ళు రోజు చేయండి. లేదు ప్రత్యేకంగా నేను ఏదైనా పూజ చేస్తాను, రోజు చేసే డైలీ పూజ అందరి దేవతలతో పాటు నేను ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నానంటే గురువారం నాడు చేయాలి. గురుగ్రహంకి అధిష్టాన దేవత. గురుగ్రహం ఎవరికైనా పాడైంది జన్మజాతకంలో, వారు గనక దక్షిణామూర్తి ఆరాధన చేస్తే 100% గురుగ్రహం ఇచ్చే గొప్ప ఫలితాలు ఆ స్వామివారి ద్వారా వాళ్ళకి వస్తాయి. ఓకే గురుగారు, అది ఓకే గురుగారు, ఎంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూసారు కదా దక్షిణామూర్తి గురించి గురుగారు ఎంతో చక్కగా చెప్పారు. సో దాన్ని పాటించి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, ఎలాంటి పీస్ కావాలి అన్నా కూడా గురుగారు చెప్పినట్టు తప్పకుండా పాటించండి. మరిన్ని వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురుగారిని కాంటాక్ట్ అవ్వాలి అంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.